హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. ఇవాళ టాపిక్ వచ్చేసేసి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ అనేవి తెలిస్తే మనం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చెప్పబోయే టాపిక్స్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ని అన్నిటినీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ మీరు కంప్లీట్గా ఫాలో అయితే మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇక్కడ నేను చెప్పబోయే టాపిక్స్ అందరికీ ఉపయోగపడేలాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి. అందరికీ ఉపయోగపడే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరికైనా ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే విధంగా నేను ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. కానీ మీరు వీడియోస్ చూడటమే కాకుండా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ సిలబస్ ఏంటి అనేది మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నుంచి డీటెయిల్గా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకందరికీ తెలుసు, మనకి ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అవేంటి అంటే నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ప్రిపోజిషన్స్. ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టెన్సెస్. టెన్సెస్ అంటే మనందరికీ తెలుసు, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది అవి కూడా మనం డీటెయిల్గా నేర్చుకుందాం నెక్స్ట్ క్లాసెస్లో. సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ ఈ రెండు తెలిస్తే సెంటెన్స్ స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేయటం ఈజీ. ఒక సెంటెన్సెస్ని మనం 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి యాక్టివ్ వాయిస్లో, ఇంకొకటి ప్యాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్ అంటే ఒక పని ఎవరు చేస్తున్నారు అని చెప్పడాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ఆ పని ఎవరితో చేయబడుతుంది అని చెప్పడాన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, రఘు పెయింటెడ్ ద హౌస్. ఇది యాక్టివ్ వాయిస్. ద హౌస్ వాజ్ పెయింటెడ్ బై రఘు. ఇది ప్యాసివ్ వాయిస్. ఇది డీటెయిల్గా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఐ వర్క్ ఇన్ ఏ బ్యాంక్ సెడ్ రఘు. ఇది డైరెక్ట్ స్పీచ్. రఘు సెడ్ దట్ హీ వర్క్డ్ ఇన్ ఏ బ్యాంక్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. డీటెయిల్గా ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు అర్థమైతే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అసలు ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. కొన్ని పదాలు అన్నిటినీ కలిపి మనం ఒక అర్థం వచ్చేలాగా చేస్తే అది సెంటెన్స్ అంటాం. అంటే ఆ పదాలు ఏంటి? ఈ పదాలకి ఇంగ్లీష్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు. అవేంటి? నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్. అట్లా ఇవన్నీ కలిపి మనము ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాము. అలాగే మనం మాట్లాడేటప్పుడు మనము ప్రస్తుతం ఏం చేస్తున్నాము మాట్లాడతాం, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నామో మాట్లాడతాం, అంతకుముందు అంటే గతంలో ఏం చేసాము, అప్పుడు ఏం జరిగింది అనేది మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్లో ఇది ఈ కాలంలో మాట్లాడుతున్నాము, ఇది ఫ్యూచర్లో జరుగుతుంది, ఇది గతంలో జరిగింది, ఇది ఇప్పుడు జరుగుతుంది అనేది మనకు ఎలా అర్థమవుతుంది? దానికోసమే టెన్సెస్. టెన్సెస్ అంటే కాలాలు, అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ టెన్సెస్ ఒకటి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఫాలో అవ్వండి అంతే. మీరు వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు ఇంకా చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్
వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ యాడ్వర్బ్, అండ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఎ పర్సన్ ఆర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రాము వెంట్ టు స్కూల్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? రాము. మనం ఎవరి గురించి చెప్తున్నామో, దేని గురించి చెప్తున్నామో దానిని సబ్జెక్ట్ అంటాం. వర్బ్ అంటే పని, మనం చేసే పనిని చెప్తాం. ఈ సెంటెన్స్లో వెంట్ అంటే వెళ్ళాడు అనేది, అతను వెళ్ళటం అనేది ఒక పని కాబట్టి అది వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి. స్కూల్ అనేది ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ వీడియోస్లో ఈ టెన్సెస్ గురించి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రనౌన్, వర్బ్స్, యాడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. టెన్సెస్ అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రస్తుతం, గతం, భవిష్యత్తు గురించి నేర్చుకుందాం. కనెక్టింగ్ ఆర్ లింకింగ్ వర్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని సెంటెన్సెస్ని కలిపి మనం జాయిన్ చేసి మాట్లాడతాము. సో అలాంటప్పుడు మనకి ఈ కనెక్టింగ్ వర్డ్స్ ఇవి చాలా యూజ్ అవుతాయి. కనెక్టింగ్ వర్డ్స్ ఏంటి అంటే బికాస్, సో, లైక్, ఇఫ్, దెన్, వెన్, సచ్ యాజ్, ఆల్సో, బట్, హెన్స్, లేటర్, బిఫోర్, ఆఫ్టర్, వైల్, ఫర్దర్, ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చాను. ఫర్దర్ క్లాసెస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ఎక్స్ప్రెషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పని ఏ టైంలో జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది అని చెప్పడం కూడా టైం ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అన్నీ తెలుసుకుంటే చాలు. ఇక్కడ కొన్ని టైం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. నెక్స్ట్ వీక్, దిస్ మార్నింగ్, టుమారో, లాస్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, ఇన్ అన్ అవర్, అట్ దిస్ టైమ్, నోవేడేస్, ఇవన్నీ టైం ఎక్స్ప్రెషన్స్. వీటి గురించి డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఇది జస్ట్ డెమో మాత్రమే. సో ఫర్దర్ క్లాసెస్లో ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఇవాల్టి ఇంట్రడక్షన్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. థ్యాంక్ యూ.